ఫస్ట్ ఫిష్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కల్లుప్పు అండ్ పసుపు కొంచెం వేసుకొని పచ్చివాసన పోయే వరకు క్లీన్ చేసుకోవాలి. చూసారా, మనకి ఫిష్లోని ఎలాంటి బ్లడ్ లేకుండా స్మెల్ కూడా మనకి ఏమీ రాదు. బేసిక్గా నాన్ వెజ్ ఎప్పుడు కల్లుప్పుతోనే బాగుంటుంది. సో ఫిష్లో ఇంకా బాగుంటుంది. సో కల్లుప్పు కొంచెం వేసుకోవాలి అండ్ దెన్ పసుపు. తర్వాత నాన్ వెజ్కి కారం ఎక్కువే పడుతుంది, సో కావాల్సినంత కారం అండ్ కంప్లీట్గా 3 మిక్స్ అయ్యేలాగా ఫిష్కి అంతా పట్టేలాగా సాల్ట్, పసుపు, కారం పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే అది కొంచెం థిక్ పేస్ట్లా ఉంటుంది. నెక్స్ట్ ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. అండ్ దెన్ మొత్తం అంతా కంప్లీట్గా కలపాలి. కలిపిన తర్వాత మనకి ఫిష్కి అనేది మనకి కంప్లీట్గా తెలుస్తుంది లోపల మనకి పడుతుందా లేదా అనేది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ తొక్క తీయకుండా నీట్గా క్లీన్ చేసి పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో మొత్తం అంతా కంప్లీట్గా కలిపేసిన తర్వాత మనకి ఫిష్కి మొత్తం పట్టిన తర్వాత సో ఇలా ఉంటుందన్నమాట, థిక్ పేస్ట్లా ఉంటుంది. బేసిక్గా ఇలా కూడా చేసుకోవచ్చు ఫిష్ పులుసు అనేది. మనకి ఎటువంటి పచ్చి స్మెల్ కూడా రాదు. సో చింతపండు పులుసు అనేది నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. లాస్ట్లో కొంచెం బెల్లం వేసి నేను దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను, బాగుంటుంది అలా అయితే. సో కలిపేసి అండ్ దెన్ మనం కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దాన్ని కూడా కొంచెం కలిపి మనం ఇంకా స్టవ్ మీద కంప్లీట్గా పెట్టేసుకోవాలి. ఈ మసాలా ఇవన్నీ మనం లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. సో కొంచెం స్పైసీ ఘాటు తగలడానికి మిర్చి వేసాను. సో స్టవ్ ఎప్పుడు హైలోనే ఉండాలి, ఇది కుక్ చేసేటప్పుడు కంప్లీట్ హైలోనే ఉండాలి. సిమ్లో పెడుతూ ఉంటే పీసెస్ అనేవి స్మూత్గా విడిపోతూ ఉంటుంది అన్నమాట. సో లిడ్ కూడా కంప్లీట్గా ముయ్యాల్సిన అవసరం లేదు, కొంచెం ముయ్యండి. ఎక్కువ మూస్తే ఆవిరికి కూడా మెత్తగా అయిపోతుంది పీసెస్. సో ఒక 5 to 10 minutes తర్వాత ఈ ఫిష్ కర్రీ ఇలా ఉంటుంది. తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని మనం లైక్ గరం మసాలా కానీ మీకు కావాల్సిన మసాలాస్ ఏవైతే ఉంటాయో జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చు. నేను జీలకర్ర పొడి బేసిక్గా వేయను, నేను గరం మసాలాలోనే అన్ని ఐటమ్స్ కలిపి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. సో మనం ఎప్పుడు ఫిష్ని కలపకూడదు, అటు ఇటు పట్టుకొని కుదపాలి అంటారు. అండ్ కొంచెం నల్ల బెల్లం యూజ్ చేస్తున్నాను పులుపు బ్యాలెన్స్ కోసం. సో గరం మసాలా వేసుకొని మనం కొంచెం సేపు ఆగి, కొరియాండర్ ద స్పెషల్ ఎఫెక్ట్ ఫర్ ఫిష్ పులుసు. సో అది అయిపోయిన తర్వాత ఒక 10 minutes ఆగి చూస్తే మనకి కర్రీ అనేది చిక్కబడుతుంది. అండ్ ఎస్, ద ఎమ్మీ ఫిష్ పులుసు ఈజ్ రెడీ టు సర్వ్. చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది, ట్రై చేయండి.